నమస్తే. ఏదైనా పనిని మొదలు పెడితే ఎన్ని అడ్డంకులు ఒత్తిళ్లు వచ్చినా నెరవకుండా ఓర్పుతో నేర్పుగా ఆ పనిని ముందుకు తీసుకెళ్లేవారే విజయ ద్వారాలను చేరుకోగలరు అని పెద్దలు చెబుతారు. రాజధానిని అమరావతి నుండి తరలించాలి అన్న ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆ ప్రాంత వాసులు ఆందోళనలు చేపట్టి 2 నెలలు దాటిపోయింది. ప్రభుత్వం కేసులు పెట్టినా, పోలీసులతో దాడులు చేయించినా, జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కన్సల్టింగ్ రిపోర్ట్ పేర్లతో అనుకూల రిపోర్టులు ఇప్పించినా ఎక్కడా వెనక్కి తగ్గకుండా రాజధాని అమరావతిని రక్షించుకోవడానికి యుద్ధం చేస్తూనే ఉంటాం. ఈ రణాన్ని ఆపేదే లేదంటూ రోజు రోజుకు ఉద్యమ తీవ్రతను పెంచుకుంటూ వెళ్తున్నారు. ఒక పక్క రాష్ట్ర అసెంబ్లీలో అధికార పార్టీకి 151 సభ్యుల రూపంలో తిరుగులేని బలం ఉంది. ప్రతిపక్ష టీడీపీ గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలలో 2 వైసీపీ కండువా కప్పుకోగా కేవలం 21 మంది సభ్యులతో పోరాడుతోంది. వారిలో కూడా చాలా మంది క్రియాశీలకంగా లేరనే చెప్పాలి. ఇక ఫెడరల్ వ్యవస్థలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజల అవస్థను పట్టించుకోనప్పుడు అండగా నిలవాల్సిన కేంద్ర ప్రభుత్వం స్పందన గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి సంబంధించిన ఏపీ నాయకులు ఎవరికి వారే సొంత ఎజెండాలతో పనిచేయడం, పార్టీ ఎజెండా ఏంటో తెలపకుండా ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడడంతో అమరావతి అంశంలో రాష్ట్ర బీజేపీ పరిస్థితి ఆటలో అట్టిపండు పరిస్థితి అయ్యింది. ఇటువంటి వ్యతిరేక పరిస్థితుల్లో కూడా తమ పోరాటాన్ని కొనసాగిస్తున్న అమరావతి రైతులను చూసి వైసీపీ నేతలే షాక్ అవుతున్నారట. ముఖ్యమంత్రికి భయపడి బయట పడకపోయినా రాజధాని అంశాన్ని అనవసరంగా కెలికి సమస్యను నెత్తిన పెట్టుకున్నట్లు అయ్యిందని వారు అంతర్గతంగా మదన పడుతున్నట్లుగా తెలుస్తోంది. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలలో తమ పోరాటం పట్ల ఎటువంటి సానుభూతి లేకపోయినా ఇంత నిబద్ధతతో పోరాటాన్ని ఎలా కొనసాగిస్తున్నారని ప్రశ్నిస్తే ఒక మహిళా రైతు చెప్పిన సమాధానం ఇది. తమకు బలగం ఉందన్న అహంతో ఆనాడు కౌరవులు రెచ్చిపోయారు. మాయాజూదం ఆడి పాండవులను ఓడించి అంతా ప్రజా ఆమోదమే అన్నంతలా జబ్బలు చరుచుకున్నారు. అదే మదంతో పతివ్రత ద్రౌపదిని నిండు సభకు ఈడ్చుకొచ్చి చీరలాగి అంతకన్నా ఘోరం మరొకటి లేదన్నంతగా అవమానించారు. అంత అవమానం జరుగుతుంటే నిండు సభలో నిల్చుని భర్తలు 5గురు చూస్తూ ఊరుకున్నారంటే వాళ్ళకి చేతకాక కాదు, ఆ సమయం తమదు కాదనుకున్నారంతే. కాలం ఎప్పుడూ అక్కడే ఆగిపోదు, గిర్రున తిరుగుతుంది. అలాగే తిరిగింది. అరణ్యవాసం, అజ్ఞాతవాసం చేశారు. సంజయ విధినేమందును కుంజర యూధంబు దోమ కుత్తుకజొచ్చెన్ అన్నట్లు ఏనుగుల గుంపుతో సమానమైన పాండవులు విరాటుడి కొలువులో చేరారు. సమయం వచ్చే వరకు ఎన్ని భరించాలో అన్నీ భరించారు. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. తమ స్థాయిని తగ్గించుకున్నారు. తమ ప్రతాపం ఏంటో కురుక్షేత్రంలో చూపించారు. ఇప్పుడు ఏపీలో అసెంబ్లీ, మండలి అంటేనే ప్రజావేదికలు అనే మాటే మర్చిపోయిన అధికార పార్టీ నేతలు కేవలం ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడిని, ఇతర నేతలను కించపరిచే వేదికలుగా మార్చేశారు. ఈ మొత్తం తతంగం చూస్తుంటే నాడు కౌరవ సభ, నేడు ఏపీ రాజకీయాలు సేమ్ టు సేమ్ అనిపిస్తోంది. అసెంబ్లీ మొదలైనప్పటి నుంచి ముగిసే వరకు చంద్రబాబుపై కక్ష సాధింపు తప్ప ప్రజా సమస్యలపై ఏం చర్చిస్తున్నారో అర్థం కాని పరిస్థితి. మండలిలో సీనియర్ సిటిజన్ అయిన చైర్మన్ షరీఫ్ గారితో మంత్రులు ఏ విధంగా, అధికార పక్ష సభ్యులు ఎలా ప్రవర్తించారో మనం చూసాం. మా అమరావతి రైతుల విషయంలో కూడా ఈరోజు అడుగడుగున అవమానాలు జరుగుతున్నా, దాడులు చేస్తున్నా మేము మా పోరాటాన్ని ఓర్పుతో కొనసాగిస్తున్నాం. ఇప్పుడు మా టైం కాదనుకుంటున్నాం, అంతే. ఇంకెంతకాలం
కాలం తిరగక మానదు, సమాధానం చెప్పే రోజు రాక మానదు. అందుకే నాడు తమ బలగం చూసుకుని విర్రవీగిన కౌరవులకు ఆ తరువాత ఏ గతి పట్టిందో రానున్న రోజుల్లో కేంద్రంలో రాష్ట్రంలో మమ్మల్ని అధోగతి పాలు చేస్తున్న నేతలకు అదే గతి పడుతుంది. మాకు ఎదురే లేదు అనుకున్న ఎంతో మంది నియంతలు కాలంలో కలిసిపోయారు అని స్పష్టం చేశారు.